సో సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ గాట్ ఇట్. సో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అందరూ చాలా కష్టపడి సో అప్ టు లైక్ ఫస్ట్ క్లాస్ టు అప్ టు 10th క్లాస్ రెగ్యులర్ ఒక 1 అకాడమిక్ ఇయర్ అంతా చాలా కష్టపడి చదువుకొని నౌ ద సమ్మర్ హాలిడేస్ ఈ గాట్ ఇట్. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏం చేయాలి, సమ్మర్ హాలిడేస్ లో వాట్ యూ హ్యావ్ టు డూ, దెన్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ద టైం టేబుల్. ఏం సార్ మళ్ళీ టైం టేబుల్ గురించి మాట్లాడుతున్నారు, ఆల్రెడీ 1 year అంతా చాలా కష్టపడి చదువుకున్నాము. సో ఈ యొక్క 50 days 30 to 50 days ఏదైతే ఉందో మీ టైం టేబుల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఈ 50 daysలలో ఏం నేర్చుకోవాలి మీరు అన్నది కొన్ని టాపిక్స్ కొన్ని టెక్నిక్స్ దెన్ ఐ విల్ గివ్ ఫర్ యూ. సో మై నేమ్ ఈజ్ సురేష్, ఐఎమ్ హ్యాండ్లింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. సో జనరల్లీ మనం ఒక స్కూల్స్ ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అట్ 4:30 to 5 o'clock అలాగా లేసేసి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్కూల్కి వెళ్ళేసి అలాగా 4 o'clock నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 5 o'clock దెర్ వాజ్ వన్ టైం టేబుల్, దెన్ యూ కెన్ బి ఫాలో ద టైం టేబుల్. సో 1 academic year అంతా చాలా కష్టపడి కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ యొక్క 50 days సో స్కూల్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ లో హౌ యూ హ్యావ్ టు డూ, దెన్ హౌ యూ నీడ్ టు, యూ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో జనరల్ గా చాలా మంది ఇంకా హాలిడేస్ వచ్చేసినాయి కదా ఒక 50 days, సో నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే అలా నెగిటివ్ మైండ్ సెట్ లోకి కన్వర్ట్ కాకుండా ఈ సమ్మర్ హాలిడేస్ లో డోంట్ వేస్ట్ యువర్ టైం. సో మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ ప్లాన్ వన్ స్ట్రక్చర్. సో ఒక స్ట్రక్చర్ అనేది ప్లాన్ చేసుకొని ఒక టైం టేబుల్ అనేది వేసుకొని దాని తర్వాత సో ఆ టైం టేబుల్ ప్రకారం దెన్ యూ కెన్ బి స్టార్ట్ ఇంప్రూవ్ యువర్ లైక్ అ మైండ్ సెట్. సో ఆ బిట్వీన్ లో ఏదైతే ఉంటుందో ఎట్లాగో సమ్మర్ వెకేషన్ ఉంది కదా, కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, ఒక 3 to 4 points that I'm going to reveal for you. The first one, ఏ విధంగా అయితే మీరు 4 o'clock ఏ విధంగా మీరు వేకప్ అయ్యారో రెగ్యులర్ టైంలోనే సమ్మర్ వెకేషన్ లో ఇట్లా మీరు ఖచ్చితంగా సో 5 o'clock కి వేకప్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈ యొక్క 50 days ఏదైతే ఉంటుందో ఈ 1 year చేసింది ఒక 50 days వరకు ఎంజాయ్ చేయండి. బట్ దెన్ డోంట్ వేకప్ ఎట్ 7:30 8 o'clock అలా వేకప్ కాకుండా సో ఎర్లీ మార్నింగ్ ఎట్ 4:30 కి వేకప్ కండి. సో వేకప్ అయిపోయి అట్లీస్ట్ గో ఫర్ డ్రింక్ సమ్ వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగేసి దెన్ గో ఫర్ వాకింగ్. సో వాకింగ్కి వెళ్ళండి. ద ఫిజికల్ హెల్త్ అండ్ ద మెంటల్ హెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి హాలిడేస్ టైంలో ఎక్కువ రిలాక్సేషన్ కాకుండా సో రెగ్యులర్ టైంలో ఫస్ట్ పాయింట్ వేకప్ ఎర్లీ. సో ఎర్లీగా వేకప్ అయిపోయి దెన్ ఆ ఎర్లీగా వేకప్ అయిన తర్వాత సో చాలా మంది లైక్ దెన్ గో ఫర్ ద పార్క్లోకి వెళ్ళండి, దాని తర్వాత వాకింగ్ చేయండి. సో వాకింగ్ జాకింగ్ ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందనంటే మీకు యాక్టివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ అనేది ఉంటుందో సో అక్కడ మీరు పార్క్లో మీరు అబ్జర్వేషన్ చేయండి, మ్యాక్సిమం 50 ఏజ్ లైక్ 50 to 60 బిట్వీన్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది లైక్ ఒక 60% 70% ఆఫ్ ఎవరైతే లైక్ 50 అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా లైక్ వాకింగ్ జాకింగ్స్ అని చేస్తూ ఉంటారు. అంటే మీరు లైక్ పార్క్స్ లో మీరు అబ్జర్వేషన్ చేస్తే గ్రౌండ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు, లైక్ 40 నుంచి లైక్ 50 లైక్ 30 to 40 బిట్వీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఓన్లీ 20 to 25% వరకు మాత్రమే వాళ్ళు ఫిజికల్ హెల్త్ పైన రోజు లైక్ వాకింగ్ లో మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే 50 అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ 60%, దెన్ 30 to 40 బిట్వీన్ ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు మాత్రం ఒక 20 to 25% దే ఆర్ గివింగ్ ఫిజికల్ సంబంధించినటువంటి కొంచెం టేకింగ్ కేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అని జాకింగ్ అని సో జిమ్నాస్టిక్స్ కానీ సో అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో నాట్ ఓన్లీ దట్ వన్, ఎవరైతే లైక్ ఇంకా ఎవరైతే యూత్ ఉన్నారో లైక్ 18, 19 దెన్ 20 లైక్ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ 5 to 6 members. అంటే ఆల్ ద యూత్ మెంబర్స్ ఆర్ ద వెరీ అంటే లేజీగా ఎక్కువసేపు పడుకొని అలాగా మీ ఫిజికల్ హెల్త్ని మీరు లైక్ ఖరాబ్ చేసుకోకుండా అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి లైక్ 50 అబోవ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 30 to 40 ఉన్న వాళ్ళు కొంచెం మీడియం సైజులో ఉన్నారు. ఎవరైతే లైక్ యూత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వాకింగ్ జాకింగ్ పైన ఎవరు ఎక్కువ ఫోకస్ చేయట్లేరు. ఎందుకనంటే ఒకవేళ మీరు అక్కడ ఇప్పుడు మీ బాడీ పైన మీరు ఎక్కువ కేర్ తీసుకోకపోతే
వన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ లైక్ 10 to 15 లైక్ ఒక 25 years 30 years తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ ఏదైతే ఉంటుందో ఆల్వేస్ వేకప్ ఎర్లీ, దెన్ గో ఫర్ ద వాకింగ్. సో నాట్ ఓన్లీ దట్ వన్, వాకింగ్ అయిపోయిన తర్వాత ఇండోర్ గేమ్స్ అని చెప్పేసి లైక్ అవుట్డోర్ గేమ్స్ అనేది చాలా ఉంటాయి. సో ఇండోర్ గేమ్స్లలో ఇలా మీరు చెస్ లైక్ పజిల్ గేమ్స్ ఇలా ఎక్కువ ఆడుతూ ఉంటే మీకు బ్రెయిన్కి సంబంధించింది నాట్ ఓన్లీ ఫిజికల్ సంబంధించింది రెండింటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో నాట్ ఓన్లీ దట్ వన్ అవుట్డోర్ గేమ్స్లో మీరు వాలీబాలే కావచ్చు, లైక్ బాస్కెట్బాలే కావచ్చు, నాట్ ఓన్లీ దట్ వన్ షటిల్ అని కావచ్చు. సో ఇలాంటివన్నిటివి దెన్ వైల్ యూఆర్ ప్లేయింగ్ దెన్ యూ కెన్ బీ ప్లేట్ లైక్ అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ అన్నది కొంచెం టైం స్పెండ్ చేయండి. వన్స్ ఆఫ్టర్ కంప్లీటెడ్ దట్ వన్, ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి లైట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత వన్స్ అగైన్ దెన్ యూ కెన్ గో ఫర్ ద వాట్ ద హాబీస్ యూ హ్యావ్. సెకండ్ పాయింట్, ఈ 50 days లో ఈ 1 year లో మీకు ఎలాంటి హాబీస్ అయితే ఉన్నాయో ఈ హాబీస్ పైన అంటే సింగింగే కావచ్చు, లైక్ డ్రాయింగే కావచ్చు, లైక్ హ్యాండ్ రైటింగే కావచ్చు, వాట్ ఎవర్ ద స్కిల్స్ యూ హ్యావ్, ఏదైతే నీకు ఎక్కువగా హాబీ అన్నది ఉంటుందో సో హాబీ పైన ఎక్కువ ఇంకా కొద్దిగా అడిషనల్ గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే సో అడిషనల్ గా మీన్స్ ఇప్పుడు మీకు డ్రాయింగ్ అనేది చాలా ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంది. సో గో ఫర్ ద సమ్ డ్రాయింగ్ క్లాసెస్ ఫర్ ద హాఫ్ అన్ అవర్. సమ్మర్ క్లాసింగ్ చాలా స్కూల్స్లలో సమ్మర్ క్యాంప్స్ అనేది ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి క్యాంప్స్ కి మీరు అటెండ్ అవుతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువ నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సింగింగ్ ఉన్న వాళ్ళకు సింగింగ్ సంబంధించినటువంటిది, డ్రాయింగ్ సంబంధించినటువంటి సమ్ యాక్టివిటీస్ పైన మీరు ఏదైతే ఎక్కువ హాబీస్ ఎక్కువ అది మీరు ఏం చేయాలంటే మైండ్కి బాడీకి ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకొని ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం మొదలు పెడతారో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద సో అప్కమింగ్ వాళ్ళు మళ్ళీ మీరు ఒక 50 days అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ అనేది మీకు రెడీ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ హాబీస్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఫోకస్ చేయండి. దెన్ థర్డ్ వన్ వచ్చేసి దెన్ యూ హ్యావ్ అ కమ్యూనికేషన్ ఆఫ్ స్కిల్స్. సో ఏదైతే మీరు నేర్చుకుంటూ ఉన్నారో ఆ నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెన్స్. అందుకే నేను ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఎందుకనంటే మీరు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏదైతే మీరు నేర్చుకున్నారో ఈ 50 days ఏదైతే గ్యాప్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బిట్వీన్ లో లైక్ రీడింగ్ బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. స్టోరీ టెల్లింగ్ సంబంధించినటువంటి ఏదైనా యాక్టివిటీస్ ఉంటే చేయండి. సో నాట్ ఓన్లీ దట్ వన్, ఓవర్కమ్ ఫ్రమ్ ద ఫియర్. సో ఎప్పుడైతే మీరు ఆ భయం నుంచి మీరు బయటికి వస్తారో సో ఇలాంటివన్నిటి మీరు ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. రీడ్ ద బుక్స్, సో స్టోరీ టెల్లింగ్స్ యాక్టివిటీస్ పైన చేయండి. సో నాట్ ఓన్లీ దట్ వన్, పీపుల్ విల్ మీరు ఏదైనా స్టేజెస్ మీదకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా భయం అనేది ఉంటే ఆ భయం గిల్లంగా పోతుంది. బుక్స్ వల్ల మీరు బుక్స్ చదువుతూ ఉంటే స్టోరీ టెల్లింగ్ ఇలా చేస్తూ ఉంటే లైక్ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే సో ఖచ్చితంగా మీకు ఇవన్నీ ఉపయోగపడుతుంది. చాలా మంది మొబైల్ అడిక్షన్స్ వచ్చిన తర్వాత మొబైల్ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అట్లీస్ట్ స్పెండ్ ఫ్యూ టైమ్ దెన్ నాట్ ఓన్లీ దట్ వన్ గో ఫర్ ద రీడింగ్ బుక్స్. ఆ విధంగా మీరు బుక్స్ పైన ఫోకస్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ ద మచ్ మోర్ నాలెడ్జ్. స్పెండ్ ద సబ్జెక్ట్ ఏదైతే మీకు ఈ 1 yearలో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు మ్యాథమెటిక్స్ యూ ఆర్ అ పూర్. సో నాట్ ఓన్లీ దట్ వన్ ఇంగ్లీష్లో మీరు ఏదన్నా పూర్గా ఉంటే దానిపైన డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అట్లీస్ట్ స్పెండ్ ద టైం. ఈ సమ్మర్ వెకేషన్లో మీకు ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉందో దానిపైన ఇలా మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. సో డెఫినెట్లీ దెన్ యూ కెన్ బి లైక్ స్కోర్ అంటే దానిపైన మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో నాట్ ఓన్లీ దట్ వన్, 4th point వచ్చేసి మీ పేరెంట్స్తో పాటు సో మీ పేరెంట్స్తో పాటు అట్లీస్ట్ గో ఫర్ ద సమ్ లైక్ వెకేషన్స్కి వెళ్తున్నప్పుడు ఒక 3 to 4 days గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉండండి. ఒక దగ్గర కూర్చొని మొబైల్ పట్టుకొని అక్కడే బానిసలుగా అయిపోయి కూర్చొని సంథింగ్ యూ డోంట్ స్పెండ్ ద మోర్ టైమ్ ఇన్ ఆ మొబైల్. సో ఖచ్చితంగా బయటికి వెళ్ళండి, మంచిగా ఆడుకోండి, ఎంజాయ్ చేయండి. సో నాట్ ఓన్లీ దట్ కొన్ని ఆర్ఫనేజెస్కి వెళ్ళండి. సో ఆర్ఫనేజెస్కి మీ బర్త్డేస్ అలా ఉన్నప్పుడు జస్ట్ అట్లీస్ట్ యూ కెన్ బి విజిట్ సమ్ ఆర్ఫనేజ్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటే అక్కడ మీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటుంది. ఏది అంటే ఆ రిలేషన్ అన్నది తెలుస్తూ ఉంటుంది, ఆ ప్రేమ అనురాగాలన్నీ తెలుస్తూ ఉంటుంది, ఆ పేరెంట్స్ నుంచి సమ్ హ్యాపీనెస్ దెన్ యూ కెన్ బి సీన్. సో నాట్ ఓన్లీ దట్ వన్, ఆ గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ మీ మ్యారేజెస్కి వెళ్ళినా కానీ సో నాట్ ఓన్లీ దట్ వన్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రిలేషన్షిప్ అనేది ఇలా పెంచుకోండి. సో ఎందుకనంటే పేరెంట్స్ పిల్లల గిలంగా మీ రిలేషన్స్ గిలంగా అక్కడక్కడ రిలేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళ మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఈ 50 daysలో ఈ సమ్మర్ వెకేషన్లో
పిల్లలు సో ఇవన్నీ యాక్టివిటీస్ మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో, కొంతమంది అయితే అసలు ఎక్కడ ఏ ఫంక్షన్స్కి తీసుకెళ్లరు, ఎక్కడ ఏ ప్లేస్కి తీసుకెళ్లరు. సో అలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ టేక్ ఇట్ టు ద సమ్ డిఫరెంట్ ప్లేసెస్కి ఇలాగా మీరు విజిట్ చేయండి. సో ఆ విధంగా ఇలాగా మీరు టైం అనేది అట్లీస్ట్ మీ మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో నాట్ ఓన్లీ దట్ వన్, అట్లీస్ట్ వన్స్ దెన్ యూ కెన్ బి హెల్ప్ యువర్ లైక్ పేరెంట్స్. సో మీరు సమ్మర్ హాలిడేస్ ఏదైతే ఉంటుందో ఈ 1 year అంతా మమ్మీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock లేసి మీకు ఏదైతే మీకు హెల్ప్ చేశారో, ఇప్పుడు ఒక 50 days టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో గిలంగా మీరు మీ పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదో ఒకటి లైక్ రూమ్ క్లీనింగ్ అన్నది, రూమ్ క్లీన్ మంచిగా పెట్టుకోవడం లాంటిది. నాట్ ఓన్లీ దట్ లైక్ పేరెంట్స్ ఏదైతే వర్క్స్ చెప్తారో అది సపోర్టింగ్గా చేస్తూ సో రూమ్ క్లీన్ చేయడము. సో ఇవన్నిటికీ పేరెంట్స్కి మీకు ఎప్పుడైతే మమ్మీకి సపోర్టింగ్గా ఉంటావో అట్లీస్ట్ దెన్ కెన్ బి ఇంప్రూవ్డ్ సమ్ నాలెడ్జ్, దెన్ యూ ఫీల్ దట్ సో హ్యాపీ. ఎందుకంటే 1 year సో మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మమ్మీ డాడీ దెన్ హీ విల్ బి వర్క్ అవుట్ అట్లీస్ట్ ఒక 50 days. సో మన మమ్మీ వాళ్ళ హెల్ప్ చేస్తూ ఉంటే దే ఫీల్ అమ్మో ఇంత కష్టంగా ఉంటుందా అన్నటువంటి ఒక ఆలోచనతో గిలంగా వి ఫీల్ దట్ సో హ్యాపీ. సో ఖచ్చితంగా మమ్మీ వాళ్ళకి గిలంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సమ్మర్ క్యాంప్స్తో పాటు ఇక్కడ లైక్ ఖాళీగా ఉన్నప్పుడు స్కిల్స్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి కొన్ని లైక్ టైపింగ్ కావచ్చు, నాట్ ఓన్లీ దట్ వన్ లైక్ వొకేషనల్ కోర్సెస్ సంబంధించినటువంటి MS Office, Photoshop, AutoCAD. సో ఇలాంటి గిలంగా మీరు కోర్సెస్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ 50 days డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ఆ టైంని ఏదైతే మీరు వన్స్ ఇఫ్ యూ గో అవుట్, సో మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ టైం అనేది మీరు ఫిల్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి సో టైం వన్స్ గాన్ వన్స్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో కాబట్టి ఈ 50 daysలో సమ్మర్ హాలిడేస్లో ఇవన్నీ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. సో మీ ఫ్యామిలీ తోటి లైక్ టైం స్పెండ్ చేయండి. డోంట్ అడిక్టెడ్ ఫర్ ద మొబైల్. సో ఖచ్చితంగా ఇవన్నిటి మీరు నేర్చుకున్న తర్వాత ఇంక్లూడింగ్ క్వాలిఫికేషన్తో పాటు స్కిల్స్ రెండింటి మీరు కలుపుకొని లైక్ నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఈ సమ్మర్ హాలిడేస్లో అట్లీస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, దెన్ లెర్న్ ఇట్ సంథింగ్ న్యూ. సో కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఖచ్చితంగా పేరెంట్స్ హెల్ప్ చేయండి. సో వన్స్ అగైన్ టు గెట్ ద మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మై నేమ్ ఈస్ Suresh, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.